Good morning, children. Now 6th class, subject science, social. Third lesson, about Penmakuru village. In this lesson, now I am going to explain you about houses of this village. Page number 23. Page number 23, houses. People of different caste and profession lives in this village. So Penmakuru village lo different caste people, different professions ki sambandhinchina peoples andaru kuda nivasistu untaru. The main village is inhabited by landlords and the other live in the nearby areas on the banks of the canals and towards south of the village. So ikkada ee Penmakuru village lo mainly who will live in this village, mainly inhabited ante nivasinchu landlords ante enti భూస్వాములు, ఎక్కువ భూమి కలిగిన ప్రజలు మాత్రం ఎక్కువగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఇది కెనాల్ అంటే ఏంటి, కాలువకి దగ్గరలో ఉండడం వల్ల, సో ఇక్కడ కృష్ణా కాలువకి దగ్గరలో బందర్ కెనాల్ పక్కకు ఉంటుంది కదా ఈ విలేజ్. సో ఈ భూస్వాములందరూ కూడా, ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా ఈ కెనాల్కి దగ్గరలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద విలేజ్ వీ కెన్ ఫైండ్ కిరణ్ షాప్స్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద విలేజ్, ఈ విలేజ్లో ఏంటి ఉన్నాయి చూడండి. కిరణ్ షాప్, మేబీ ఇట్ ఈస్ ఏ కిరాణా షాప్. బ్యాంక్, కిరాణా షాప్ అంటే తెలుసు కదా, మనం సరుకులు తెచ్చుకుంటాం, సో అది కిరాణా షాప్. నెక్స్ట్ బ్యాంక్ ఉంటుంది, ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు, మెడికల్ షాప్స్ ఉంటాయి, ఐరన్ వెల్డింగ్ షాప్స్ ఉంటాయి, హెయిర్ సెలూన్స్ ఉంటాయి, టిఫిన్ సెంటర్స్ అన్నీ కూడా ఈ విలేజ్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో హియర్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, హౌసెస్ అండ్ ద బిల్డింగ్స్. సో ఇక్కడ పెన్మకూరు విలేజ్లో చూడండి, హౌసెస్ ఆఫ్ ఫార్మర్స్, ఫార్మింగ్ చేసుకునే వాళ్ళ యొక్క హౌసెస్ ఈ విధంగా ఉండేది. నెక్స్ట్ హట్స్, కొందరు గుడిసెల్లో ఉండేవాళ్ళు. హౌసెస్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ అంటే కొంచెం చిన్న భూముల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళ రైతుల యొక్క ఇల్లులు ఈ విధంగా ఉండేది. రోడ్స్ అండ్ హౌసెస్, కొందరు ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు అని చెప్పాను కదా, వాళ్ళ యొక్క ఇల్లులు కొంచెం బిల్డింగ్ లాగా రోడ్డుకు పక్కన ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యానిమల్ రియరింగ్. సో ఇక్కడ ఉన్న యానిమల్స్ గురించి చూద్దాం. ఆల్ ల్యాండ్స్ ఇన్ ద విలేజ్ ఆర్ కల్టివేటెడ్ అండ్ దేర్ ఈస్ నాట్ మచ్ ల్యాండ్ ఆఫ్ గ్రాసింగ్ క్యాటిల్. సో ఇక్కడ ఎక్కువగా అందరూ ఫార్మర్స్ దే విల్ డూ అగ్రికల్చర్. సో బికాస్ ఆఫ్ దట్ హియర్ వీ షుడ్ నాట్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈజ్ యూజ్డ్ బై గ్రాసింగ్ క్యాటిల్. అంటే ఏంటి, పశువులకి మేతకి అవసరం వచ్చే భూములు కొంచెం తక్కువగా ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కాబట్టి ఈ గ్రాసింగ్ క్యాటిల్ అంటే ఏంటి, గడ్డి, పశువులకి మేతకు సంబంధించిన గడ్డిని తక్కువగా ఉండేది. హీన్స్ ఓన్లీ ఎ ఫ్యూ బుల్లాక్స్, cows, buffaloes and sheep are reared for working on the fields and other purposes. వీళ్ళు ఎక్కువగా బఫెలోస్ని, కౌస్ని, ఇంకా ఏంటి బులాక్స్, ఆక్సెస్, షీప్స్ వీటిని మాత్రమే పెంచుకునే వాళ్ళు. సో వీటిని వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. హౌ డూ ద థింక్ వుడ్ దే ఫీడ్ ద యానిమల్స్? బాస్కెట్ వీవింగ్, పిగ్ రియరింగ్ అండ్ ఫిషింగ్. ఆన్ ద నెక్స్ట్ యానిమల్స్ వీళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఫుడ్, యానిమల్స్కి ఏ విధంగా ఫీడింగ్ అంటే యానిమల్స్కి ఫుడ్ ఏంటి, మరి ఎక్కువగా గడ్డి దొరకదు కదా, సో వాళ్ళకి ఫుడ్ ఏంటి చూద్దాం. వన్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆఫ్ బందర్ కెనాల్ లీవ్ 15 to 20 బాస్కెట్ వీవింగ్ ఫ్యామిలీస్. దే మైగ్రేట్. అంటే వీవింగ్ అంటే ఏంటి, బాస్కెట్స్ అంటే బుట్టలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ ఈ బందర్ కెనాల్ పక్కన 15 to 20 ఫ్యామిలీస్ వీళ్ళు బుట్టలు తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. నెక్స్ట్ ద విలేజ్ ఆఫ్ వర్క్, దేర్ మెయిన్ ఆక్యుపేషన్ ఆర్ మేకింగ్ బాస్కెట్స్, క్యాచింగ్ ర్యాట్స్ అండ్ రియరింగ్ పిగ్స్. సో నెక్స్ట్ వీళ్ళ ఈ బుట్టలు, అల్లికలు ఉన్న బుట్టలు చేసే వాళ్ళ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి అంటే మేకింగ్ బాస్కెట్ చేయడము, క్యాచింగ్ ర్యాట్స్, ఇళ్ళల్లో ర్యాట్స్ ఎక్కువగా ఉంటే వాటిని పట్టడము, నెక్స్ట్ రియరింగ్ పిగ్స్ని పెంచడం. నెక్స్ట్ Jagannatha Nancharaya settled here about 30 years ago. He collected date palm stands from the banks of canal for making baskets. He and his wife make 5 to 6 baskets per day and sell them in the nearby villages. So ఇక్కడ మెయిన్గా ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు ఒక 30 years నుంచి ఆ ఊర్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ పర్ డే 5 to 6 బాస్కెట్స్ తయారు చేసి అది వేరే విలేజ్కి వెళ్ళి అమ్మేవాళ్ళు అనమాట. Their neighbor Katta Shivaya catches fishes with the help of the basket traps and sells them in the nearby village. ఈ బాస్కెట్స్తోనే అప్పుడు మనం ఫిషింగ్ చేయాలి అంటే నెట్స్ యూజ్ చేస్తాం కదా, కానీ అప్పుడు వీళ్ళు ఏదైతే బాస్కెట్ మేకర్స్ ఉన్నారో, బాస్కెట్ వీవింగ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క బాస్కెట్స్ని ఉపయోగించి కొందరు ఫిషింగ్ కూడా చేసేవాళ్ళు. ఆ ఫిషెస్ని నియర్ బై విలేజెస్ అంటే ఆ విలేజ్కి దగ్గరలో ఉన్న విలేజెస్కి ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకునేవాళ్ళు. నెక్స్ట్ పౌల్ట్రీ. ఈ విలేజ్లో పౌల్ట్రీ గురించి చూద్దాం. పౌల్ట్రీ అంటే ఏంటి, హెన్స్ని అంటే కోళ్ళని పెంచుతూ ఉంటారు కదా, దాన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ అంటారు. ద విలేజ్ హ్యాస్ ఎ fully
మెకానిజ్డ్ పౌల్ట్రీ ఫార్మ్. సో ఈ విలేజ్లో ఉన్న ఫార్మ్స్ అన్నీ కూడా ఫుల్లీ మెకానిజ్డ్ అంటే ఏంటి, మనుషులు తక్కువగా మెషిన్స్తో ఎక్కువగా వర్క్ చేసే విధంగా ఉండేది. వాటర్ ఈజ్ సప్లైడ్ తో నిప్పల్స్ అండ్ ఫుడ్ ఈజ్ సప్లైడ్ బై కాన్వియర్స్. సో ఇక్కడ పెంచుకున్న హెన్స్ అన్నిటికీ కూడా వాటర్ ఏమో నిప్పుల్స్ సహాయంతో ఇచ్చేవాళ్ళు, నెక్స్ట్ ఫుడ్ ఏమో కాన్వియర్ సహాయంతో సప్లై చేసేవారు. దేర్ ఆర్ అబౌట్ 80,000 hens in this farm పౌల్ట్రీ laying about 50,000 eggs each day. సో ఒక్కొక్క పౌల్ట్రీ ఫామ్లో 80,000 వరకు హెన్స్ని పెంచేవాళ్ళు. ఆ 80,000 హెన్స్ కూడా డైలీ పర్ డే 50,000 eggs వరకు ఇచ్చేవన్నమాట. దీస్ eggs are sent to the Vijayawada and other states like Assam and Bihar through agents. The chicken dropping is sold as fish feeds to farmer in the nearby area. సో ఇక్కడ నుంచి వచ్చే పర్ డే 50,000 eggs వచ్చేది. సో ఈ ఎగ్స్ అన్నింటినీ కూడా నియర్ బై విలేజెస్లో అమ్మేవాళ్ళు కాదు, నెక్స్ట్ వేరే స్టేట్స్కి అస్సాం, బీహార్, నెక్స్ట్ విజయవాడ ఇలాంటి స్టేట్స్కి తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు అనమాట. నెక్స్ట్ రైస్ మిల్. There is a rice mill in this village. The owners of the rice mills purchase paddy from the peasant and prepare rice to sell in the other places. సో ఇక్కడ రైస్ మిల్ ఉన్న వాళ్ళు ప్యాడీ అంటే వరి ఉంటుంది కదా, అది ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని మిల్లో వేసి రైస్ తయారు చేసి నియర్ బై విలేజెస్ అంటే దగ్గరలో ఉన్న విలేజెస్లో అమ్మేవాళ్ళు. పౌల్ట్రీ అండ్ రైస్ మిల్స్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ దేర్ ఫోర్ ఆర్ కాల్డ్ అగ్రో బేసిడ్స్ అగ్రో ఇండస్ట్రీస్. ఈ పౌల్ట్రీ ఫామ్ కానీ నెక్స్ట్ ఈ రైస్ మిల్స్ కానీ రెండు కూడా దేనిపైన ఆధారపడి ఉంటాయి, ఎక్కువగా అగ్రికల్చర్ వ్యవసాయం పైన ఆధారపడి ఉంటాయి. సో అందుకే వీటిని అగ్రో ఇండస్ట్రీస్ అంటారు. వీటిని పౌల్ట్రీ ఫార్మ్స్ని, రైస్ మిల్స్ని అగ్రో బేస్డ్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయిపోయి ఉంటాయి కాబట్టి వీటిని అగ్రో ఇండస్ట్రీస్ అంటారు. దే ఆర్ ఏ కామన్ ఫీచర్స్ ఇన్ ద ప్లేన్. ఇట్ ఈజ్ ఈజీ టు గెట్ ద నెసెసరీ రా మెటీరియల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద ప్రోడక్ట్ ఇన్ డిస్టెంట్ మార్కెట్. సో వీటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మెటీరియల్ కూడా వేరే స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెట్. ఇక్కడ రోడ్ ఏ విధంగా ఉండేది, మార్కెట్ ఏంటో చూద్దాం. ద రోడ్ నెట్వర్క్ ఇన్ దిస్ రీజన్ ఈజ్ వెల్ డెవలప్డ్, ప్రొవైడింగ్ కనెక్టివిటీ టు మెనీ టౌన్స్ అండ్ సిటీస్. దిస్ హెల్ప్స్ ఇస్ మార్కెట్ ఇన్ ద ప్రొడ్యూస్. సో ఎక్కువగా ఇక్కడ ఫార్మర్స్ కానీ నెక్స్ట్ రైస్ మిల్ ఉండడము, నెక్స్ట్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉండడము, సో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వేరే దగ్గరకు అమ్మాలి అంటే, మార్కెటింగ్ చేయాలి అంటే మెయిన్ రోడ్లు మంచిగా ఉండాలి కదా. సో వెల్ డెవలప్డ్ రోడ్స్ ఉండేది, బాగా డెవలప్ అయిన రోడ్స్ ఉండేవి. అవన్నీ కూడా అన్ని సిటీస్కి, అన్ని టౌన్స్కి, అన్ని విలేజెస్కి కనెక్ట్ అయి ఉండడం ద్వారా వీళ్ళు పండించే ప్రతి ఒక్కదాన్ని కూడా, వీళ్ళు తయారు చేసే ప్రతి ఒక్కటి కూడా వేరే స్టేట్స్కి వెళ్ళి అమ్ముకునే విధంగా ఉండేది. ద ఫార్మర్స్ ఆఫ్ ద విలేజ్ సెల్ షుగర్ కేన్ నియర్ బై షుగర్ ఫ్యాక్టరీ విచ్ ఈస్ లొకేటెడ్ వయూర్. సో వీళ్ళు ఇక్కడ పండించిన షుగర్ కేన్, చెరుకు ఏదైతే ఉంటుందో వాళ్ళ విలేజ్ పక్కన ఉండే వయూర్కి వెళ్ళి అమ్మేవాళ్ళు. ద వెజిటేబుల్స్ అండ్ బనానాస్ ఆర్ సప్లైడ్ రైతు బజార్ విచ్ ఈజ్ వయూర్ అండ్ విజయవాడ. నెక్స్ట్ వీళ్ళు పండించే ఫ్రూట్స్ అన్నీ కూడా రైతు బజార్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా రైతు బజార్కి వెళ్ళి అమ్మేవాళ్ళు. ఇది ఎక్కడుంది, వయ్యూర్ అండ్ విజయవాడ. ద ప్యాడీ ఈజ్ సోల్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఇట్ సెల్ఫ్ త్రూ బ్రోకర్స్. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటి, పని చేసేవాళ్ళు. మోస్ట్ విలేజెస్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ దిస్ విలేజ్ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళు ఎక్కువగా ఫార్మర్స్ కాబట్టి వాళ్ళంతటి వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు. సమ్ అగ్రికల్చర్ రేబల్స్ ఆల్సో కమ్ టు సరౌండింగ్ విలేజెస్. వీళ్ళకి ఎవరైనా పని వాళ్ళు కావాలి అంటే ఏంటి, నియర్ బై వాళ్ళ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో నుంచి పిలుచుకునేవారు. ద యూత్ హూ స్టడీస్ 10th ఆర్ అబోవ్ వర్కింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటో డ్రైవర్స్ అండ్ మెకానిక్స్. సో ఇక్కడ ఎవరైనా 10th వరకు చదువుకున్న యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆటో డ్రైవర్స్ కింద కానీ, మెకానిక్స్ కింద కానీ, ఇంకేంటి ఎలక్ట్రీషియన్స్ కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు. దిస్ ఈస్ ద అబౌట్ లెసన్. పెన్మకూరు ఈస్ కంప్లీటెడ్.